ఈరోజు మనం బయాలజికల్ సైన్స్లోని కిరణజన్య సంయోగ క్రియ గురించి చూద్దాం. వాట్ ఈస్ ద ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ అనగానేమి? అయితే యాక్చువల్గా వచ్చేసి మనం చూడ్డానికి మనం ప్రతిరోజు తింటాం కదా, రైస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. కానీ వీటన్నిటిని ఆరంభం ఎక్కడ? మొక్కల దగ్గరే. సో how do plants make the food without going to the kitchen? That's what we'll explore today. How plants preparing the food using the sunlight, water and carbon dioxide. So questions to that students. Can you anyone tell me what the plants take the from air and the what they release? Expected answer is the take CO2 and release the O2. Actually, photosynthesis ante emiti? Photosynthesis is the process by which the green plants make their own food using the sunlight, water and carbon dioxide in the process of chlorophyll. అయితే సూర్యకాంతి, అలాగే నీరు, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్ సహాయంతో మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియనే కిరణజన్య సంయోగ ప్రక్రియ అంటారు, ఫోటోసింథసిస్ అని అంటారు. అదేవిధంగా మనం ఇక్కడ ఈక్వేషన్ చూసినట్లయితే ఎలా తయారు చేసుకుంటుందో మొదటగా మనం ద కెమికల్ ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడ 6CO2 plus 6H2O, 2 chlorophyll, sunlight, C6H12O6 plus O6O2. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ కలిసి క్లోరోఫిల్ నుంచి సన్లైట్తో సంయోగ క్రియ జరిపి ఇక్కడ నుంచి మనకు గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ 6 మాలిక్యూల్స్, 6CO2 అంటే ఇక్కడ 6 మాలిక్యూల్స్, అలాగే ఇక్కడ 6H2O అంటే 6 వాటర్ మాలిక్యూల్స్ విత్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ ప్రొడ్యూస్ ద గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. గ్లూకోజ్ మీన్స్ మనకు వచ్చేసి ఫుడ్. ఇది అంటే మొక్కలు ఆహారంగా గ్లూకోజ్ తయారు చేస్తాయి మరియు మనకు అవి అవసరమైన ఆక్సిజన్ కూడా విడుదల చేస్తాయి. అలాగే ఇక్కడ వచ్చేసి మనం చూస్తే రా మెటీరియల్స్ రిక్వైర్డ్, వాటికి ఆ క్రియ జరగడానికి ఫోటోసింథసిస్ జరగడానికి రా మెటీరియల్స్ రిక్వైర్డ్ అవుతాయి. అందులో మనం చూస్తే మొదటిది సన్లైట్. సన్లైట్ అనేది మనకు అక్కడ కిరణజన్య సంయోగ క్రియలో ఎనర్జీ సోర్స్గా యూజ్ అవుతుంది. సూర్యకాంతి అనేది ఒక ఎనర్జీ సోర్స్గా ఉపయోగపడుతుంది. సెకండ్ వచ్చేసి క్లోరోఫిల్. క్లోరోఫిల్ వచ్చేసి గ్రీన్ పిగ్మెంట్ ఇన్ ద లీవ్స్ అబ్జర్వ్ ద లైట్. ఇవి ఏం చేస్తాయంటే లైట్ని అబ్జర్వ్ చేస్తాయి. అబ్జర్వ్ చేసేసి అవి మూవ్ ఆన్ చేస్తాయి. మనం నెక్స్ట్ అంటే ఇంకో స్టెప్లో చూద్దాం దాన్ని. ఇక్కడ ఫస్ట్ అయితే మనకు ఉన్న కండిషన్లో రిక్వైర్డ్ అయిన రా మెటీరియల్ని చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాటర్. వాటర్ అనేది అబ్జర్వ్డ్ బై రూట్స్, ఆ మొక్క యొక్క రూట్స్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి. దాని తర్వాత ఫోర్త్ వచ్చేసి మనకు యూజ్ అయ్యేది కార్బన్ డైఆక్సైడ్. ఎంటర్ త్రూ ద స్టోమాట్. ఓకే, ఇక్కడ మనం చూసేసి పిల్లలు మనం అడగాల్సింది వచ్చేసి వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈజ్ నో సన్లైట్. మనం విద్యార్థులందరినీ క్లాస్ చెప్పేటప్పుడు ఇక్కడ అడగాల్సిన ఆస్క్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ హ్యాపెన్ విచ్ దేర్ ఈజ్ నో సన్లైట్. సన్లైట్ లేకపోతే ఏం జరగదు అని మనం అడిగితే అక్కడ మనం ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ వచ్చేసి
ఫోటోసింథసిస్ విల్ స్టాప్ అని ఎవరైనా చెప్తే అది అబ్జల్యూట్లీ రైట్ ఆన్సర్గా మనం భావించవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ సన్లైట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది గ్రీన్ కెమికల్ కాల్డ్ క్లోరోఫిల్. Sun's energy is used to the split water molecules into hydrogen and oxygen. లైట్ అబ్జర్వేషన్ చేసినాక క్లోరోఫిల్ వచ్చేసి సూర్యుని యొక్క క్రాంతిని గ్రహిస్తుంది. ఇది వచ్చేసి స్టెప్ బై స్టెప్లో సన్లైట్ యొక్క క్రియ మనం చూస్తాం. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే సిట్ ఆఫ్ ఫోటోసింథసిస్ క్లోరోఫిల్ చేసి చూస్తే మనం ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ ఇది చూడాలి. వాటర్ ఈజ్ ద అబ్జర్వ్డ్ బై ద రూట్స్ నుంచి వాటర్ని మొక్క అనేది అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ప్రాసెస్ త్రూ వీలస్ ఇన్ ద స్టామ్ ఆన్ ఇట్స్ అవే టు ద లీవ్స్కి వెళ్ళే వరకు వాలస్ నుంచి ఒక స్ట్రోమ్లా యూజ్ చేసి వాటర్ని మూవ్ చేస్తుంది రూట్స్ నుంచి. నీరు ఆక్సిజన్ హైడ్రోజన్గా విభజించబడుతుంది వాటర్ వల్ల స్ప్లిట్ అయ్యి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద ఎయిర్ ప్రాసెస్ త్రూ స్మాల్ ప్రాసెస్ in the leaves. These processes are called stomata. ఓకే. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను గ్లూకోజ్గా మారుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి గ్లూకోజ్గా మారుతుంది. ఇది వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి. ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ మనం ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ డయాగ్రామ్ చూస్తే ఫస్ట్ మనం హౌ డస్ ఫోటోసింథసిస్ వర్క్. ఫస్ట్ సన్లైట్ వస్తుంది. సన్లైట్ నుంచి ఫస్ట్ రూట్స్ నుంచి వాటర్ నుంచి తర్వాత సన్లైట్ నుంచి ఇది ఒక సర్కిల్. మనం ఒక ఫార్మేషన్ చూస్తే సైకిల్ చూస్తే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ దాని నుంచి గ్లూకోజ్ మళ్ళీ ఇది పునరావృతం అవుతుంది. ఇక్కడ గ్లూకోజ్ ఫార్మేషన్ మొక్కలు గ్లూకోజ్ ఫార్మేషన్లో ఏం చేస్తారంటే ఆహారాన్ని పొందుతాయి. యాక్చువల్ ఏంటంటే క్లోరోఫిల్ సూర్యక్రాంతిని గ్రహిస్తుంది. అక్కడ నుంచి నీరు ఆక్సిజన్గా విభజిస్తుంది. అక్కడ నుంచి నీరు వచ్చేసి ఆక్సిజన్గా విభజిస్తుంది. అక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి గ్లూకోజ్గా మారుతుంది. ఇక్కడ గ్లూకోజ్ వచ్చేసి మొక్కలు ఆహారాన్ని పొందుతాయి. ఇక్కడ ఆహారాన్ని పొందాక ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. మనకు అవసరమైన ఆక్సిజన్ విడుదలవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మార్నింగ్ టైంలో లీవ్స్ షైన్ అయి లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా మీరు? అది క్లోరోఫిల్ సన్లైట్ అబ్జర్వ్ చేస్తే అది ఒక సైన్లా మనకు కనిపిస్తుంది. ఉదయం మనం చూసినప్పుడు లీవ్స్ అనేటివి కొంచెం షైనీగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ క్లోరోఫిల్ సన్లైట్ అనేది అబ్జర్వ్ చేయడం మనం గమనించాలి. అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ చూస్తే ప్రొవైడ్స్ ద ఫుడ్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్, గివ్ ద ఆక్సిజన్ ఫర్ ద బ్రీతింగ్, మెయింటెనెన్స్ బ్యాలెన్స్ CO2 and O2 in the atmosphere, source of the energy in food chains. ఇది చూపించి సూర్యకాంతి లేకుండా ఆకులలో మొక్కలు అనేటివి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సూర్యకాంతి లేకుండా చేయలేవని మనం తెలుసుకోవచ్చు. ఇలాగే మనం చూసినట్లయితే ఇంకా వచ్చేసి
ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏ నాలుగు అంటే సన్లైట్, అలాగే వాటర్, అలాగే కార్బన్ డైఆక్సైడ్, అలాగే క్లోరోఫిల్. ఈ 4 లేకుండా ఫోటోసింథసిస్ అనేది జరగదు. సన్లైట్ అనేది ఎనర్జీని ఇస్తుంది, క్లోరోఫిల్ లైట్ వచ్చేసి గ్రహిస్తుంది, వాటర్ వచ్చేసి రూట్స్ నుంచి వస్తుంది, CO2 వచ్చి స్టోమటా ద్వారా ఆకుల్లోకి వస్తుంది. ఓకే, ఇక్కడ స్టెప్ 1 వాటర్ అబ్జర్వ్డ్ బై ద రూట్స్ ఇది చెప్పాం. స్టెప్ 2 వచ్చేసి సన్లైట్ అబ్జర్వ్ బై ద గ్రీన్ కెమికల్ కాల్డ్ ద క్లోరోఫిల్, ఇది చెప్పుకున్నాం. థర్డ్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, దాని తర్వాత వచ్చేసి గ్లూకోజ్, ఫోర్త్ స్టెప్లో. ఫిఫ్త్ వచ్చేసి ఇక్కడ ఆక్సిజన్. ఓకే, నెక్స్ట్ ఫోటోసింథసిస్ స్టేజ్ సింపుల్గా ఈ విధంగా మొదట క్రాంతిని గ్రహణ, తర్వాత నీటి విభజన, ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్తో గ్లూకోజ్ తయారీ. చివరికి ఏమవుతుందంటే ఇదంతా సర్క్యులేషన్ అయినాక మనకు వచ్చేసి చివరిగా ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏమవుతుందంటే మొదటి భాగంలో ఫస్ట్ సన్లైట్ మొదటగా సన్లైట్ను గ్రహిస్తుంది, కాంతిని గ్రహిస్తుంది. తర్వాత నీటిని రూట్స్ నుంచి తీసుకొని విభజిస్తుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్తో గ్లూకోజ్ తయారు చేస్తుంది. చివరిగా ఏం చేస్తుందంటే గ్లూకోజ్ తయారైనాక ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ ఫోటోసింథసిస్లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఏ లీఫ్. ఇక్కడ లీఫ్ డయాగ్రామ్ చూస్తే మనకు చూడండి, ఇది ఆకుల్లో ఉన్న భాగం. ఓకే, ఇది స్టోమా ద్వారా గాలిలోకి వెళ్తుంది. క్లోరోఫిల్ వచ్చేసి సన్లైట్ సూర్యకాంతిని గ్రహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వినీస్ ద్వారా నీరు చేరుతుంది. ఇక్కడే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఓకే, అలాగే ఈ లీఫ్ డయాగ్రామ్ చూస్తే లీఫ్ డయాగ్రామ్లో మనకు చాలా ఇంపార్టెంట్ వచ్చింది ఏమున్నది, స్టోమా ఒకటి, క్లోరోఫిల్ ఒకటి, వీనిస్ ఒకటి. ఓకే, ఆకుల్లో ఉన్న భాగం స్టోమా ద్వారా గాలిలోకి వెళ్తుంది, క్లోరోఫిల్ ద్వారా సూర్యకాంతి గ్రహిస్తుంది, వీనిస్ ద్వారా నీరు చేరుతుంది. ఇలా చేరడం వల్ల అక్కడే మనకు ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫోటోసింథసిస్. మనందరం పరోక్షంగా మొక్కలపై, నిజానికి మన జీవితంలో మొక్కలు లేకుండా మనం బతకలేం. ఫోటోసింథసిస్ లేకుండా ఎందుకు బతకలేమంటే ఆక్సిజన్ ప్రొడ్యూస్ కాదు, ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేం. అందుకే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మనందరం మన జీవితంలో, మన లైఫ్ ప్రాసెస్లో మొక్కలు లేకుండా మనం జీవించడం చాలా వరకు కష్టం. జీవించలేం కూడా, కష్టం అని కాదు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రొడ్యూస్ ద ఫుడ్, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, రిలీజ్ ద ఆక్సిజన్ ఫర్ ద బ్రీతింగ్. ఈ ఫోటోసింథసిస్ ప్రక్రియ జరగకపోతే ప్లాంట్స్ ఏం చేయలేవు, ఆక్సిజన్ అనేటివి ప్రొడ్యూస్ చేయలేవు. ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేయకపోతే అప్పుడు జంతువులకు కానీ మనుషులకు కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ బ్రీతింగ్ అనేది ప్రాబ్లం. ఆక్సిజన్ లేకపోతే ఆల్మోస్ట్ అందరం బతకలేం. అలాగే ఈ ఫోటోసింథసిస్ ఇంకోటి కూడా చేస్తుంది,
ఏం చేస్తుందంటే బ్యాలెన్సెస్ ఆఫ్ ద CO2 అండ్ O2, కార్బన్ డైఆక్సైడ్ని మరియు ఆక్సిజన్ని ఎయిర్లో గాలిలో సమానంగా ఒక లెవెల్ ఆఫ్ 50% కార్బన్ డైఆక్సైడ్ అంటే 50% ఆఫ్ ఆక్సిజన్, 70% ఆఫ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువైతే కార్బన్ డైఆక్సైడ్ మనం తీసుకోవడానికి ఉపయోగపడదు. కాబట్టి మనకు చాలా ఆరోగ్య సమస్యలు కానీ మనకి ఏదో కానీ మనం బతకడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేటివి గాలిలో పెరుగుతాయి. అందుకే ఫోటోసింథసిస్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ ఈ ప్రకృతిలో. సోర్సెస్ ఆఫ్ ఆల్ ఎనర్జీ ఆన్ ద ఎర్త్. ప్రతి ఒక్క జీవికి కానీ ప్రతి ఒక్క ప్రాణికి కానీ ఆక్సిజన్ అనేది, ఎనర్జీ అనేది కావాలి. అందుకే దీన్ని లైఫ్ ప్రాసెస్ అంటారు. లాస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫోటోసింథసిస్ అనేది లైఫ్ ప్రాసెస్. ఎంతవరకు అంటే మనం దేని మీద అయినా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆధారపడకపోవచ్చో తెలియదో మనకు తెలుసో కానీ ఫోటోసింథసిస్ మీద కానీ ప్లానెట్స్ మీద కానీ ప్లాంట్స్ మీద మనం ఖచ్చితంగా ఆధారపడి జీవిస్తున్నాం అని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అంశం. అలాగే ఇక్కడ ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. చిన్న ఎక్స్పెరిమెంట్ వచ్చేసి చూద్దాం. యాక్టివిటీ ఏం లేదండి, ఒక 2 ప్లాంట్స్ తీసుకోవాలి మనం. 2 ప్లాంట్లలో ఒక ప్లాంట్ని వచ్చేసి సన్లైట్, సూర్యరశ్మి కింద పెట్టాలి బయట ఎండలో. రెండోది వచ్చి డార్క్ ప్లేస్, ఒక డార్క్ రూమ్లో పెట్టాలి. ఇక్కడ చూస్తే సెకండ్ వచ్చేసి యాడ్ ఐడిన్ టు లీవ్స్. మొక్క యొక్క ఆకులకి ఐడిన్ను మనం అప్లై చేయాలి, యాడ్ చేయాలి. చేస్తే ఇక్కడ మనం చూస్తే లీవ్స్ వచ్చేసి సన్లైట్ లీవ్స్ ఏమో చాలా షైనీగా, గ్రోత్గా, గ్రీన్గా ఉన్నాయి. అదే బ్లూ ఇక్కడ డార్క్నెస్లో పెట్టినది బ్లాక్ అయిపోయాయి, చూసారా? అయితే ఇక్కడ ఏంటంటే స్టార్చ్ అనేది మీకు గమనించాలి. ప్రజెంట్ ఇక్కడ ఏంది, సన్లైట్లో ఉన్న లీఫ్ వచ్చేసి స్టార్చ్ %. ఓకే, ఇక్కడ డార్క్ రూమ్లో పెట్టిన లీఫ్ వచ్చేసి నో కలర్ చేంజ్, బ్లాక్ అయిపోయింది. ఇది సింపుల్ ఎక్స్పెరిమెంట్. దీని ద్వారా మనం చూడగలం సూర్యకాంతి అనేది ఎంతవరకు అవసరం మొక్కలకి. సన్లైట్ ఉన్న మొక్కేమో స్టార్చ్ తయారు చేసి ఎంత బాగుంది, షైనీగా ఉంది, గ్రీన్గా ఉంది. అదే ఇక్కడ చూస్తే మీరు డార్క్నెస్ అంటే మనం డార్క్ రూమ్లో పెట్టిన దాన్ని చూస్తే డార్క్నెస్ అయిపోయి డార్క్ అయిపోయింది. డార్క్లో ఉన్న మొక్కకి సన్లైట్ లేదు కాబట్టి అది ఇలా అయిపోయింది, చూసారు? నెక్స్ట్ రివిజన్ చూద్దాం ఒకసారి. ఫోటోసింథసిస్ అంటే ఫుడ్ ప్లస్ ఆక్సిజన్. ఫోటోసింథసిస్ జరగడానికి మనకి ఏమేం కావాలి? సన్లైట్ కావాలి, వాటర్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, క్లోరోఫిల్ కావాలి. ఓకే, నెక్స్ట్ అకర్స్ ఇన్ లీవ్స్. నెక్స్ట్ గివ్ లైఫ్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది చిన్న సమరీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఒక చిన్న ట్రిక్. మొక్కలు మనకు ఆహారం, ఆక్సిజన్ ఇస్తాయి. మనం వాటికి ఏం చేయాలి? మన ప్రేమనివ్వాలి. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే మనం నిజానికి నో గ్రీన్ నో లైఫ్, లెట్స్ ప్లాంట్ ద మోర్ ట్రీస్. చూడండి స్టూడెంట్, ఫోటోసింథసిస్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ అని మనకు తెలుసు. అది జరగకపోతే ఆక్సిజన్ రిలీజ్ అవ్వదని తెలుసు, అది జరగకపోతే మొక్కలు బతకవని తెలుసు, అది జరగకపోతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయని తెలుసు. అసలు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి? పరిశ్రమలు. మనకి ఇక్కడ చాలా పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ
పెరిగే అవకాశం ఉంటుంది. ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్. సో అవన్నిటిని బ్యాలెన్స్డ్ చేయడానికి మనకు మొక్కల్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇది ఫోటోసింథసిస్ అనేది ప్రకృతిలో జరిగే నిజంగా అద్భుతమైన ప్రక్రియ. ప్రతి మొక్క మనకు మన ప్రాణవాయువైనటి ఆక్సిజన్ ఇస్తుంది. కావున లెట్స్ ప్రామిస్ టు ప్లాంట్ ద ట్రీస్ అండ్ ప్రొటెక్ట్ ద నేచర్. ఓకే, ఇక్కడ మీరు క్వశ్చన్స్ చూసుకుంటే వాట్ ఈస్ ద ఫోటోసింథసిస్ మనం కవర్ చేసుకున్న వాటిలలో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ ఇన్ నీడెడ్, సెకండ్ చూసుకున్నాం. ఇక్కడ ఈ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి వాట్ ఈస్ ద ఈక్వేషన్ చూసుకున్నాం. దాని తర్వాత వచ్చి వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్, ఏం ప్రోడక్ట్స్ ఫామ్ అవుతున్నాయో చూసాం. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్, కిరణజన్య సంయోగ క్రియ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది చూసాం. ఇక్కడ కీ లైన్ వచ్చేసి చూస్తే ఫోటోసింథసిస్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ గ్రీన్ ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ అండ్ రిలీజ్ ద ఆక్సిజన్. అయితే ఇక్కడ మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం ఎవరికైనా ఉపయోగపడకపోవచ్చు, కానీ వాటికి మనం తెలియదు. అయినా కూడా అవి వాటి యొక్క ఫుడ్ను అవి తయారు చేసుకుంటూ మనకు కూడా ఆల్మోస్ట్ ఆక్సిజన్ అనేది ఒక ఫుడ్ అనుకోండి, దాన్ని మనకు యూజ్ చేస్తుంది, విడుదల చేసి మనకు సహాయం చేస్తుంది. తనకు తానుగా పనిచేసుకొని తన యొక్క ఫుడ్ తన యొక్క అవసరాన్ని తను తీర్చుకొని మన యొక్క అవసరాన్ని మనల్ని అడగకుండా మనకు తీరుస్తున్న ఏకైక తెలిసిన ఒకే ఒకటి మనకు యూజ్ అయ్యేది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఒక ప్లాంట్, ఒక చెట్టు. అందుకే మనం మొక్కలు నాటాలి. నో గ్రీన్ నో లైఫ్. లెట్స్ ప్రామిస్ టు ప్లాంట్ ట్రీస్ అండ్ ప్రొటెక్ట్ ద నేచర్. అందరూ ప్రమాణం చేసుకోండి, మనం మొక్కలు నాటాలి. మొక్కలు నాటి మనం పర్యావరణాన్ని కాపాడితే ఆ పర్యావరణం మనల్ని కాపాడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. నేను చెప్పిన మొదటి లైవ్ ఇది. నిజానికి నేను ట్రై చేశాను, ఎంతవరకు ట్రై చేశాను, ఎలా చెప్పాను అనేది మీరు చెప్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.